ఎందుకంటే సినిమాను మించిన ట్విస్ట్లు ప్లాన్లతోనైతే ఈ మర్డర్లన్నీ కూడా జరగటం జరిగింది. అయితే ప్రెసెంట్ అయితే డెడ్ బాడీ పార్సిల్ కేసులోనైతే కొంత మిస్టరీ వీడే దిశగా కూడా అడుగులు పడుతూ ఉన్నాయి. అయితే నిందితుడు ప్లాన్ చూసి పోలీసులు అవాక్కయ్యారు. జూలై నుంచి కూడా కుట్రకు ప్రణాళిక సిద్ధం చేసినట్లుగా కూడా శ్రీధర్ వర్మ ఈ ప్రణాళిక జూలై నుంచి కూడా సిద్ధం చేసినట్లుగా కూడా బయటకు తెలిసింది. అయితే ఈ ఆపరేషన్ అంటే ఈ కుట్రకు ఏదైతే ఒక ఆపరేషన్ చేశాడో దీనికి ఒక పేరు కూడా పెట్టాడు. సిద్ధ అనే పేరు పెట్టుకున్నాడు. ఆపరేషన్ సిద్ధ అనే పేరుతో కూడా ఈ కుట్రకు పాల్పడ్డాడు. మృతదేహానికి చాప అనే కోడ్ లాంగ్వేజ్లోనైతే శ్రీధర్ ఒక పేరు పెట్టడం జరిగింది. ఇక పక్కా ప్లాన్ ప్రకారమే హత్యలకు స్కెచ్ వేశాడు శ్రీధర్. ఇక జూలై నెల నుండి కూడా సిమ్ కార్డులు మారుస్తూ కూడా శ్రీధర్ వర్మ ఈ ప్లాన్ అంతా కూడా చేయటం జరిగింది. ఇక మృతదేహం దుర్వాసన రాకుండా అయితే పర్ఫ్యూమ్ వాడాడు శ్రీధర్. ఇక చేపలు అమ్మే వ్యక్తి దగ్గర నుంచి మోసం చేసి సిమ్ కార్డులు తస్కరించాడు. ఇక ఆ తర్వాత కూడా మృతదేహాన్ని చెక్కపెట్టులో పెట్టి 2 రోజుల పాటు కూడా తన కారులోనే ఉంచుకొని ఆ మృతదేహం స్మెల్ రాకుండా అయితే పర్ఫ్యూమ్ కొట్టాడు. సో ఇప్పుడైతే అంటే ఎప్పుడైతే ఈ రెడ్ కార్లో పరారవటం ఇదంతా జరిగిందో అప్పటి నుంచి కూడా ఒక మహిళ ఒక వ్యక్తి పరారైనట్లుగా కూడా గుర్తించి పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు కొనసాగించిన తర్వాత 2 నిందితులు కూడా అదుపులోకి తీసుకున్నాక విచారణ చేసినప్పుడు కూడా ట్విస్టుల మీద ట్విస్టులు కనిపిస్తూ ఉన్నాయి. ఆల్రెడీ కూడా వాళ్ళ గ్రామంలో కూడా వాకప్ చేయడం జరిగింది. అదే టైంలో అక్కడ మరో 2 బాక్సులను సిద్ధంగా ఉంచుకున్నాడు. ఆ బాక్సుల్లో కూడా ఇలా మర్డర్ చేసి పార్సిల్ చేసేందుకు 2 బాక్సులను సిద్ధంగా ఉంచుకుంటే అవి గ్రామస్తులు కూడా పోలీసులకు ఇవ్వటం జరిగింది. సో ఇప్పుడైతే నిందితుడు ప్లాన్ ఇవన్నీ తెలిసి కూడా పోలీసులు అవాక్కవుతున్నారు. మరి ఇప్పటి వరకు దర్యాప్తులో ఎటువంటి విషయాలు తేలాయి అనేది కూడా మా ప్రతినిధి సాగర్ అందిస్తారు లైవ్లో. సాగర్, శ్రీధర్ వర్మ కేసులో ఈ కుట్రకు సంబంధించి ఎటువంటి విషయాలు బయటకు తెలిసాయి? రేణుశ్రీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించినటువంటి డెడ్ బాడీ పార్సిల్ కేసులో మొత్తం 3 నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చూపించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మే ఆధ్వర్యంలో వారం రోజుల పాటు 100 మంది పోలీస్ సిబ్బంది 11 టీములుగా ఈ 3 నిందితుల్ని పట్టుకోవడానికి తీవ్రంగా శ్రమించారనే చెప్పుకోవచ్చు. ఈ కేసులో ప్రత్యేకంగా పనిచేసినటువంటి పోలీస్ సిబ్బంది అందరినీ కూడా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మే ప్రశంసించారు, అభినందించడం జరిగింది. మరోపక్క ఈ మొత్తం క్రిమినల్ క్రైమ్ స్టోరీలో నిందితుడు శ్రీధర్ వర్మ అలియా సుధీర్ వర్మ చేసినటువంటి ప్లాన్ చూస్తే పోలీసులు కూడా మైండ్ పోయే పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క విషయం వెలుగులోకి వస్తుంది కొద్ది వారు కూడా ఆశ్చర్యపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఈ మొత్తం క్రైమ్ స్టోరీ స్టార్ట్ అయింది 2024 జూలై నెల నుండే ప్రారంభమైంది. జూలై నెల నుండే కూడా ఆస్తి మీద కన్నేసినటువంటి ఈ సుధీర్ వర్మ తన వదిల్ని ఏ విధంగా భయపెట్టాలని తన భార్య సహాయంతో మృతదేహం కోసం సెర్చ్ చేయడం మొదలుపెట్టాడు. సో అప్పటి నుండి కూడా దీనికి ఒక పేరు పెట్టుకున్నారు. ఎందుకంటే ఫోన్లో మాట్లాడుకునేటప్పుడు ఎప్పటికైనా పోలీసులకు దొరికితే తమ మీద అనుమానం రాకుండా ఉండటానికి మొత్తం ఈ ఆపరేషన్ మొత్తానికి కూడా సిద్ధ అని పేరు పెట్టుకున్నాడు. పర్టికులర్ గా సిద్ధ అని ఎందుకు పెట్టుకున్నాడు అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేశారు. దానికి కూడా అతను ఒక కథ చెప్పుకుంటూ వచ్చాడు. ఏదైతే ముదునూరు రంగరాజు ఇంటికి డెడ్ బాడీ పార్సిల్ వెళ్ళిందో ఆ రంగరాజుకి 2 కుమార్తెలు, చిన్న కూతురు రేవతిని సుధీర్ వర్మ పెళ్లి చేసుకున్నాడు. పెద్ద కూతురు తులసికి తమ ప్రేమ వివాహం నచ్చలేదు. ఎందుకంటే శ్రీధర్ వేరే కమ్యూనిటీకి చెందిన వ్యక్తి, రేవతి క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ఆమె కాబట్టి సో వారికి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఇష్టం లేదు. మొదటి నుండి కూడా అతన్ని వదిలేయమని చెప్తూ వస్తుంది. మా ఇద్దరు కలిసి ఉంటాం ఆమెకి ఇష్టం లేదు. సో ఆమె నుండి తప్పించుకోవడానికి మరోపక్క రేవతి కూడా చాలా పెద్ద స్పీచ్ వేసిందని చెప్పుకోవచ్చు. తన తల్లికి ఎప్పుడు కూడా అక్క తులసి తమ మీద చేతబడి చేస్తుందని, శుద్ధ పూజలు చేస్తుందని, భార్యాభర్తలను విడదీయడానికి బ్లాక్ మ్యాజిక్ ప్రయోగిస్తుంది, ఎప్పుడు ఇంట్లో ఏదో ఒక పూజలు చేస్తుంది. సో ఆమెని కట్టడి చేయాలి అంటూ కూడా ఆ తల్లి హైమావతికి కూడా ఎన్నోసార్లు చెప్పింది. సో ఈ పూజలు లేకపోతే వీటన్నిటి నేపథ్యంలో ఆమెకి తరచుగా ఈ విధమైన ఇబ్బందులు గురి చేసినట్టు ఒక పుకారు రేవతి రేపింది. దీనికి సంబంధించి మొత్తం ఈ పూజల మీద నడిచింది కాబట్టి దీనికి శ్రీధర్ వర్మ పెట్టుకున్న పేరు సిద్ధ. ఎందుకంటే ఇందులో వదిన పేరు తులసి రాకూడదు, మృతదేహం తీసుకొచ్చి వదిన్ని భయపెట్టాలి కాబట్టి ఆ మృతదేహం పేరు కూడా రాకుండా ఎక్కడైనా కాల్ రికార్డు లేకపోతే ఎవరన్నా పొరపాటు నిన్నా కూడా ఎటువంటి అనుమానం రాకుండా మృతదేహంకి కోడ్ లాంగ్వేజ్ లో అతను పెట్టుకున్న పేరు చేప. సో ఈ మొత్తం వ్యవహారానికి సిద్ధ అని పేరు పెట్టుకుని ఒకవేళ డెడ్ బాడీ ఇంటికి వస్తుంది అని అతను చెప్పాలంటే
చేప ఇంటికి పంపించాను అని రేవతికి ఫోన్ చేసి చెప్పేవాడంటూ పోలీసుల విచారణలో విసుబోయే నిజాలను ఈ శ్రీధర్ వర్మ చెప్పడం మొదలుపెట్టాడు. మరోపక్క శ్రీధర్ వర్మతో పాటు మూడో భారీగా చెప్పుతున్నటువంటి సహజీవనం చేస్తున్నటువంటి విజయలక్ష్మి అలియాస్ సుష్మా, ఈమె కూడా ఈ మొత్తం వ్యవహారంలో కథంతా ఈ మొత్తం క్రైమ్ స్టోరీలో తను కూడా శ్రీధర్ వర్మకి ఎంతగానో సహాయం చేసిందని పోలీసులు అబ్జర్వ్ చేశారు. సో ఈ మొత్తం ఈ క్రైమ్ స్టోరీకి శ్రీధర్ వర్మ పెట్టిన పేరు సిద్ధ అయితే, ఆ మృతదేహం ఇంటికి వచ్చిందా లేదా, లేకపోతే మృతదేహం గురించి మాట్లాడుకునేటప్పుడు మాత్రం వాళ్ళు పెట్టిన పేరు చేప వచ్చిందా, చేప ఎలా ఉంది, ఈ విధంగా పెట్టుకున్న పేరు. ఎంత క్రిమినల్, ఎంత సైకోగా ఉన్నారంటే ఈ ముగ్గురు కూడా 2 రోజుల పాటు ఒక డెడ్ బాడీని చెక్కపెట్టులో ఉంచి 2 రాత్రులు వారి బెడ్రూమ్ లోనే ఉంచుకున్నారు. సో మళ్ళీ ఒక 2 రోజులు కారులో పెట్టుకుని తిరిగారు. అంటే ఎంత ఘోరంగా ఉన్నారు. మృతదేహం వాసన వచ్చేసింది కాబట్టి ఫాగ్ సెంట్ తీసుకుని మొత్తం ఆ కవర్ లో చుట్టే ముందు మృతదేహానికి ఆ బాక్స్ లో మొత్తం కూడా ఫాగ్ సెంట్ స్ప్రే చేశారని కూడా పోలీసుల విచారణలో చెప్పాడు. మరోపక్క డెడ్ బాడీ వాళ్ళ మామ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా అతను మాయమైపోవడమే పోలీసులకి అనుమానాలు రేకెత్తించింది. అనంతరం ఫస్ట్ అసలు రేవతి మీద ఎటువంటి అనుమానం పోలీసులు రాలేదు. మామూలుగానే విచారణ చేస్తూ వచ్చారు. ఎవరన్నా పరిచయం ఉన్నారా, మృతదేహం ఎవరిదో తెలియట్లేదు కాబట్టి అతను ఎక్కడైనా చూసారా, ఎవరు పంపించుంటారు, ఎందుకు వచ్చింటది, ఈ కోణంలో ఎంక్వైరీ చేశారు. ఎప్పుడైతే చిన్నల్లుడు పరారయ్యాలో ఒక్కసారిగా పోలీసులకి అనుమానం వచ్చిందని చెప్తున్నారు. మొత్తం కాల్ రికార్డులు వెరిఫై చేయడం, అసలు అతను ఎక్కడున్నాడు, ఒకవేళ మృతదేహాన్ని చూసి భయపడేమన్నా పారిపోయాడేమని పోలీసులు అనుకున్నారు. కానీ అసలు మొత్తం కథకు ఈ సూత్రధారి, ఈ క్రైమ్ స్టోరీకి సూత్రధారి శ్రీధర్ వర్మ అని తెలిసిన తర్వాత పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. మరలా శ్రీధర్ వర్మ కొన్ని విషయాలు చెప్పిన తర్వాత రేవతి పాత్ర మొత్తం ఇదంతా కూడా రేవతి ఏ విధంగా చేసింది, ఎందుకంటే ఫైనాన్స్ మొత్తం రేవతి చేసిందని చెప్తున్నారు. ఆలోచన మొత్తం రేవతి, ఎందుకంటే ఇంట్లో జరిగే విషయాలన్నీ రేవతి భర్తకి చెప్తూ వచ్చేది. అక్క తులసికి మృతదేహాలంటే భయం, ఏ విధంగా తన భర్తతో గొడవలైపోయి అక్క తులసి ఇక్కడ ఉంటుంది. సో ఆమె ఇల్లు కట్టుకుంటుంది కాబట్టి మొదట ఆమెకు సహాయం చేస్తున్నట్లుగా ఈ విజయలక్ష్మి అలియా సుష్మతో ఫోన్ చేయించారు. ఒక సామాజిక సేవా సంస్థ పేరుతో మొదట కొంత టైల్స్ పంపించారు. టైల్స్ పంపించిన తర్వాత రెండో విడతలో పెయింట్ డబ్బాలు పంపించారు. సో ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగింది. మూడో విడతలో ఈ చేప పంపిస్తున్నానంటూ కూడా మృతదేహాన్ని పంపించడం జరిగింది. ఈ మృతదేహాన్ని చూసిన తర్వాత ఒక్కసారిగా కంగారు పడిపోయింది తులసి. అప్పుడు తులసితో ఆస్తి కాగితాలను సంతకం పెట్టుకోవాలని ప్లాన్ చేశారు. కానీ ఎప్పుడైతే తులసి బంధువులకు చెప్పిందో, పోలీసులు ఎంటర్ అయ్యారో, మొత్తం సీన్ అంతా రివర్స్ అయిపోయింది. ఒకసారిగా వారు అనుకున్నదంతా తారుమారు అవడంతో శ్రీధర్ వర్మ తన ప్రేయసి సహజీవనం చేస్తున్నటువంటి విజయలక్ష్మి అలియా సుష్మతో పారిపోయాడు. గతిలేని పరిస్థితుల్లో, ఎటు వెళ్ళలేని పరిస్థితుల్లో రేవతి ఇంటి వద్ద ఉంటుంది. సో పోలీసులు ఎప్పుడైతే రేవతిని, కుటుంబ సభ్యులందరినీ పోలీస్ స్టేషన్ అదుపులో తీసుకుని విచారణ చేయడం మొదలు పెట్టారో, ఒక్కో నిజం మరలా బయటికి రావడం మొదలు పెట్టారు. రేవతి ఒక్కొక్క నిజం బయటికి చెప్పడం, ఏదైతే మృతదేహాన్ని పర్లయ్యని ఏ విధంగా హత్య చేసింది, అసలు ఎటువంటి సంబంధం లేని పర్లయ్య తాళ్ల మండలం గాంధీనగర్ లో నివాసం ఉంటున్నాడు కాబట్టి ఈ శ్రీధర్ వర్మ అక్కడే పనిచేస్తున్నటువంటి, అందరికీ నోట్లో నాలుగులో ఉండేటువంటి పర్లయ్య అయితే ఎవరు పట్టించుకోరు, కుటుంబ సభ్యులు అందరూ అతనికి దూరంగా ఉన్నారు కాబట్టి అత్యంత దారుణంగా పర్లయ్యని కూడా కిరాతంగా హత్య చేశారని చెప్తున్నారు. కొంత 1,30,00,000 డిమాండ్ చేస్తూ లెటర్ రాసింది కూడా ఈ విజయలక్ష్మి అలియా సుష్మగా పోలీసులు గుర్తించారు. మొత్తం ఇదంతా కూడా ఆస్తి కోసం, ఆస్తి మీద కన్నేసి ఈ విధంగా ప్రణాళిక చేసుకుంటూ వచ్చారు. జూలై నెల నుండి కూడా ఈ వ్యవహారం అంతా నడుస్తూ వచ్చింది. దానికి ఈ మొత్తం ఈ ఆపరేషన్ కి అతను పెట్టుకున్న పేరు సిద్ధ అయితే, ఈ మృతదేహం వచ్చింది, లేకపోతే మృతదేహాన్ని అంటే బాడీని పట్టుకున్నాం, మృతదేహాన్ని ఇప్పుడే పార్సిల్ చేసాం, వీటన్నిటి కూడా వారు పెట్టుకున్న పేరు చేప పార్సిల్ చేసాం, చేప పంపిస్తున్నాం, చేప రెడీగా ఉంది, ఈ విధంగా కోడ్ లాంగ్వేజ్. కొన్ని కాల్ రికార్డులు కూడా పోలీసులకు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. మరోపక్క ఇప్పటివరకు అతను 4 సిమ్ కార్డులు మార్చాడని చెప్తున్నారు. పూర్తిగా మొబైల్ కి దూరంగా ఉన్నా కూడా అప్పుడప్పుడు అంటే వేర్ అబౌట్స్ అక్కడ ఏం జరుగుతుంది అని తెలుసుకునే ప్రయత్నం చేశాడు. సో అందులో భాగంగానే పోలీసులకు చిక్కాడని కూడా పోలీసులు చెప్పే పరిస్థితులు ఉన్నాయి. మరోపక్క అతని అకౌంట్ లో 2 కోట్లు ఉన్నాయంటూ కొంత ప్రచారం జరిగినా కూడా అసలు మినిమం బ్యాలెన్స్ అతను మెయింటైన్ చేయలేకపోతున్నాడు. డబ్బుల కోసం అతని వ్యవహారం అంతా నడిపించాడు. అబ్బం శుభం తెలియనటువంటి, అసలు వీళ్ళ కుటుంబానికి ఏమాత్రం రిలేటెడ్ కానటువంటి ఈ పర్లయ్యను అత్యంత కిరాతకంగా హత్య చేసి పార్సిల్ చేయడంతో అక్కడ గ్రామస్తులు కూడా తీవ్ర ఆగ్రహవేశాలతో ఉన్నారు. శ్రీధర్ వర్మకి చట్ట ప్రకారం శిక్షించాలి, అతని ఉరిదీయాలు కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. మళ్ళీ తమ గ్రామంలోకి రానివ్వకూడదంటూ కూడా వారు డిమాండ్ చేసే పరిస్థితులు ఉన్నాయి. మరోపక్క ఈ శ్రీధర్ వర్మతో పాటు భార్య రేవతి, అట్లాగే మూడో భార్య లేకపోతే సహజీవనం చేస్తున్నటువంటి విజయలక్ష్మి అలియా సుష్మను కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. మరోపక్క
శ్రీధర్ వర్మ ఈ విజయలక్ష్మికి ఉన్నటువంటి ఓ మైనర్ బాలికగా సంబంధించి ఆమె ప్రధాన సాక్షిగా ఉన్నారంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. మొత్తం జరిగిన సంఘటన అంతా చూసింది కాబట్టి ఆమె ప్రధాన సాక్షిగా కూడా ఉంచుకుంటామని చెప్పడం జరిగింది. మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఎందుకంటే ఎప్పుడూ లేనటువంటిగా ఎన్నడూ లేనట్టుగా హత్య చేసిన తర్వాత దాన్ని చెక్కపెట్టెలో పార్సల్ చేసి ఆ చెక్కపెట్టెను సొంత పిల్లనిచ్చిన మామ ఇంటికి పంపించడం. పంపించే మొత్తం ఈ ఘటనలో సొంత భార్య అంటే ఈ పిల్లనిచ్చిన మామ చిన్న కూతురే ఈ విధంగా సహాయం చేయడం. ఇదంతా కూడా ఫస్ట్ టైం అని చెప్తున్నారు పోలీసులు. వారం రోజుల పాటు పోలీసులు శ్రమించారని చెప్పుకోవచ్చు. నిద్రాహారాలు మాని 100 మంది పోలీస్ సిబ్బంది 11 టీములుగా విడిపోయి మొత్తం ఇదంతా జల్లెడ పట్టారని చెప్పుకోవచ్చు. ఇరు రాష్ట్రాల్లో కూడా మృతదేహం ఎవరిదో తెలియనప్పుడు కూడా మృతదేహం గురించి కనుక్కోవడానికి మిస్సింగ్ కేసులను వెరిఫై చేశారు. DNA రిపోర్ట్ తీసి పెట్టుకున్నారు. ఎవరిదైనా మ్యాచ్ అయితే మృతదేహం ఐడియా ఉంటుంది కాబట్టి. సో చాలా పోలీసులు కష్టపడ్డారు. త్వరితగతిన కేసు ఛేదించారని చెప్పుకోవచ్చు. చాలా ఛాలెంజింగ్ గా ఈ శ్రీధర్ వర్మ కనీసం పెళ్లి ఫోటోలు కూడా దొరకకుండా శ్రీధర్ వర్మ ఫోటో ఒక్కడు కూడా లేకుండా జాగ్రత్త పడ్డాడు. మొత్తం అరేంజ్ చేస్తాడు. అతన్ని చూసిన వారు కానీ ప్రత్యక్షంగా ఎప్పుడు మాస్క్ పెట్టుకునే ఉంటాడు, హెల్మెట్ పెట్టుకునే ఉంటాడు. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా అతను అబ్జర్వ్ చేయలేదంటే ఎంత క్రిమినల్ మెంటాలిటీ, ఎంత సైకోగా ఉన్నాడనేది కూడా అర్థమవుతుందని కూడా చెప్తున్నారు. మొత్తం ఈ రేవతి పాత్ర తెలిసిన తర్వాత పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. సొంత అక్క మీదే ఈ విధంగా డెడ్ బాడీని తమ సొంత ఇంటికే రప్పించుకోవడం, అక్కనే భయపెట్టే ప్రయత్నం చేయడం, తల్లిదండ్రులను భయపెట్టడానికి ప్రయత్నించడం, ఆస్తి కోసం ఇద్దరికి వారికి ఉన్న ఆస్తి ఏమన్నా కొన్ని కోట్ల రూపాయలు ఉందంటే 2.5 ఎకరాల పొలం గురించి. ఆల్రెడీ ఇద్దరు కూతుళ్లే కాబట్టి తండ్రి ముదినూరు రంగరాజు ఇద్దరికి సగం వాటా ఎట్లానో పంచుతానని చెప్తున్నాడు. మిగిలిన సగం వాటాను కూడా వీరు క్యాప్చర్ చేయడానికి ఈ విధంగా నాటకం వారి కథ చివరికి జైలుకి చేరడం జరిగింది. సో ఇటువంటి నేరాలకు పాల్పడేవారు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు.